హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం ప్రస్తుతం చాలా ఘోరంగా తయారైందని చెప్పవచ్చు. ఆ పార్టీని ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఓ రేంజ్లో ఆడుకుంటున్నాయి. వాటిని డిఫెన్స్ చేసుకోలేక బీఆర్ఎస్ పార్టీ తలకిందులైపోతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం కాబోతుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సున్నాకే పరిమితమైందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ పార్టీ కీలక నాయకులైన హరీష్ రావు గారు, అలాగే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అసలు పార్టీ నేతలకు సమయం ఇవ్వకుండా కొన్ని రోజులు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆ తరుణంలో బీఆర్ఎస్ ఇక బీజేపీలో విలీనం కావడం ఖాయమని చర్చ జరిగింది. అయితే గత కొన్ని రోజుల ముందు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రవిప్రకాష్ గారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రస్తుతం ఆందోళన ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ఇప్పుడు వాళ్ళు స్పందించి ఏదో కార్యకర్తలకు కొంచెం ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది భవిష్యత్తులో మాత్రం తప్పదు. కేసీఆర్ గారికి గవర్నర్ పదవి, కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు తీసుకుంటారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయమని చెప్పారు. సో దీంతో తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఈ చర్చ బలంగా వినిపిస్తుంది. దాన్ని డిఫెన్స్ చేసుకోలేక బీఆర్ఎస్ పార్టీ తలకిందులవుతుంది. కేటీఆర్ దానిపై స్పందించినా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో మాత్రం ధైర్యం నింపేలా మాత్రం ఆయన ప్రెస్ మీట్లు ఉండడం లేదు. ఇక ఆ పార్టీ కీలక నాయకుడు, పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఈ వార్తలపై స్పందించడం లేదు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నా కానీ కేసీఆర్కి మాత్రం ఏం పట్టనట్లు సైలెంట్లో ఉంటున్నారు. సో ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటికి వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా అవ్వదా దానిపై కార్యకర్తలకు క్లారిటీ ఇస్తే కార్యకర్తలు ప్రశాంతంగా ఉంటారు. 10 సంవత్సరాల అధికారాన్ని ఎంజాయ్ చేసినటువంటి కార్యకర్తలకు సడన్గా అధికారం దూరమై ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బలంగా అయినా కొట్లాడదామంటే ఆ పార్టీ అధినేత ఏమో అసలు పార్టీనే పట్టించుకున్నట్లు ఉంటున్నారు. సో ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటికి వచ్చి అసలు ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి అని చెబితే బాగుంటుందని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటున్నారు.